హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. బేబీ సినిమా గురించి అందరికీ మళ్ళీ కొత్తగా చెప్పేదేం లేదు. ఆ సినిమా క్రియేట్ చేసిన ప్రభంజనం కానీ, సాధించిన కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి సాయి రాజేష్. ఆయనే కథ రాసుకున్నారు, ఆయనే మాటలు రాసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఇంతవరకు తెలిసిన స్టోరీ అయితే కాదు. బేబీ సినిమా అనే స్టోరీ మా దగ్గర నుంచి తస్కరించబడింది. ఆ ఐడియా కానీ, ఆ 60 సీన్స్ ఏదైతే రిఫరెన్స్ ఉందో అదంతా మేము తయారు చేసుకున్న మా కష్టం అంటూ షిరిన్ శ్రీరామ్ అనే మరో ఫిల్మ్ మేకర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. అయితే 'బేబీ' అనేది రిలీజ్ అయిపోయింది. 100 కోట్ల కలెక్షన్స్ కూడా దాటేసింది. సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది. హైయెస్ట్ ఆర్ఓఐఎఫ్ ద ఇయర్ అనిపించుకుంది. మరి ఈ సినిమా గురించి సంవత్సరం తర్వాత ఈయన బయటకు రావడానికి రీజన్స్ ఏంటి? అసలు ఈయన ఆ స్టోరీని ఎక్కడ ఎలా పుట్టింది? సో, ఇది అక్కడి నుంచి ఇప్పుడు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అయిన సాయి రాజేష్ దగ్గరికి ఎలా ఎళ్ళింది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన మనకు చెప్తానంటున్నారు. సో, షిరిన్ శ్రీరామ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో శ్రీరామ్ గారు. 'బేబీ' అనే సినిమా తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ప్రభంజనం గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. వి నో ఆల్ దట్. బట్ ఇది మాకు షాకింగ్‌గా ఉంది. అంటే మీరు వచ్చి కథ నాది అని చెప్పడం అనేది. అంటే 'బేబీ' అనే సినిమా ప్రాసెస్‌లో, మేకింగ్ ప్రాసెస్‌లో గానీ, ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు గానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు గానీ, ఈవెన్ సినిమా రిలీజ్ అయినప్పుడు గానీ బయటికి రాని వ్యక్తి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత బయటకొచ్చి సినిమా నాది అని అంటున్నారు మీరు. సో, ఈ సంవత్సరం పాటు ఏం చేశారు అసలు? రీజన్ ఏంటి? సో యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ అంటే 1 ఇయర్ కాలేదు. రఫ్లీ ఐ థింక్ 6 మంత్స్. జూలై అంటే ఇప్పటికి ఒక 6 మంత్స్ దాటింది. 1 ఇయర్ కాలేదు. ఎప్పుడైతే సినిమా అంటే ఇప్పుడు నాకు జస్ట్ అంటే రివర్స్ క్వశ్చన్, మనం ఎవిడెన్స్ లేకుండా సినిమా రిలీజ్ అయిన వెంటనే బయటకు వచ్చి అరిస్తే ఎవరైనా నమ్ముతారా? మళ్ళీ అదే క్వశ్చన్ కదా, నువ్వు ఎట్లా చెప్తున్నావు ఏంటి అనేది. ఇంకొకటి, ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో, అంటే సినిమా రిలీజ్ కాకముందు అనుకోండి, సినిమా రిలీజ్ కాకముందు నువ్వు సినిమానే చూడలేదు కదా, ఎట్లా చెప్తున్నావు అంటారు. అవునా కదా? సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఏమున్నాయి అని అది అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, నా టీంలో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ నుంచి 2015 నుంచి రాసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ఇద్దరు డైరెక్షన్ టీంలో వాళ్ళు ఫోన్ చేసి ఏడ్చినారు. సో ఇదంతా ఒక ఎమోషనల్ ట్రామా ఉంటుంది. ఊరికే 2015 అంటే మీరు ఆలోచించుకోండి. 2015 అంటే నాట్ ఏ జోక్. ఇంకొకటి ఏంటి, ఇది నా ఫస్ట్ మూవీ, ఇండిపెండెంట్ ఫిలిం చేస్తున్నాను. అంత ఈజీగా దాన్ని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఇంకొకటి ఏంటి, మనము వేరే వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నాం. అందులో గీతా ఆర్ట్స్ పేరు కూడా ఉంది. గీతా ఆర్ట్స్ అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ పేరు నా నోట్ నుంచి బయటికి రావాలి అని అంటే నాది ప్రిపరేషన్ ఎంత సాలిడ్ ఉండాలి. ఊరికే వచ్చేసి చెప్పొద్దు కదా. అవునా కదా పాయింట్. సో అందుకే ఆ ఎవిడెన్స్ కలెక్షన్ అయినా దేనికైనా కానీ నాకు బాగా టైం పట్టింది. అండ్ నవ్ ఐఎమ్ ప్రిపేర్డ్ వెరీ వెల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. అప్పుడే బయటికి వచ్చి ఉంటే చాలా ఏమంటారు, నేను కూడా తడబడేటానేమో ఆ క్వశ్చన్స్కి. ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ నౌ. ఓకే, ఏం సీన్స్ తీసుకున్నారు, ఎట్లా జరిగింది ఏంటి అనేది నేను అనలైజ్ చేసుకొని, నేను స్ట్రాంగ్ ఉన్నా అని తెలిసిన టైంలో నేను బయటకు వచ్చాను. యాక్చువల్ ఇప్పుడు అందరికీ అదే డౌట్ వస్తుంది. నేను పోలీస్కి చెప్పినప్పుడు పోలీస్ కూడా అంత ఈజీగా రిజిస్టర్ చెయ్యరు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఆరోపణలు చేస్తే వాళ్ళు కేసు అట్లా తీసుకోరు. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో వాళ్ళు అడిగినప్పుడు 1 minute సాల్వ్ అయింది అది. వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఎందుకు లేట్ వచ్చినావు అంటే, సార్ ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ వీ హ్యాడ్ టు గో త్రూ సర్టెన్ ట్రామా, దాని నుంచి బయట టైం పడుతుంది కదా, అందుకే లేట్ అని చెప్తే వాళ్ళు 1 minute నమ్మేసినారు. కానీ బయట పబ్లిక్ కి అది ఒక మెయిన్ క్వశ్చన్ అవుతుంది కాబట్టి అది ఒక ఆబ్వియస్ గా అవుతుంది కదా, అది ఎందుకు లేట్. బట్ అయితే ఇప్పుడు నేను 1 year అంటానికి ఒక రీజన్ కూడా ఉంది. ఆ సినిమా నుంచి ఫస్ట్ మెటీరియల్ సాంగ్ ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా అనే సాంగ్ రిలీజ్ ఆల్మోస్ట్ 1 year అయింది. ఫస్ట్ ఆ సాంగ్తో స్టార్ట్ అయింది. ఆ సాంగ్తో వచ్చిన పాపులారిటీని అదంతా అయిన తర్వాత ఒక 4-5 months తర్వాత సినిమా రిలీజ్ అయింది. సో ఆ సాంగ్లోనే ఆ స్టోరీ ఏమైతే చెప్పాలనుకున్నా మ్యాక్సిమం చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరు మీ ఫేస్బుక్ పోస్ట్లో పెట్టిన దాంట్లో కూడా గాయత్రి గుప్తా గెటప్ ఏదైతే ఉందో ఆ దాంట్లో వైష్ణవి గెటప్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉందని అనుకుందాం కాసేపు. బట్ మరి అది చూసినప్పుడైనా మీకు అర్థం కాలేదా, ఇది నాకు ఇప్పుడు దొబ్బేయడం అంటే? మీరు మీ ఆరోపణ ఏంటంటే నా స్టోరీ మీ ఆరోపణ, ఎగ్జాక్ట్ ఆరోపణ ఏంటి చెప్పండి. ఫస్ట్ నేను వాళ్ళకు కథ చెప్పిన. ఓకే, 1 year అక్కడ వర్క్ చేసిన. ఇది నా టీమ్ 6 people, 6 to 8. 6 అంటే రెగ్యులర్ వచ్చేవాళ్ళు, 8 ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ వచ్చేవాళ్ళు. సో 6 to 8 people అక్కడ వర్క్ చేసినాం. ఆ కథనే మేము అంటే 1 year తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత ఈయన అది తీసుకొని స్టీలింగ్ చేసి, దొంగతనం చేసి మాడిఫై చేసుకొని తీసినాడు. ఇది మీ ఆరోపణ? అది స్టోలెన్ అండ్ మాడిఫైడ్.
అయితే యాక్చువల్‌గా మీ దాంట్లో ఇప్పుడు 'గాయత్రి గుప్తా' గెటప్ ఏదైతే చూపించి ఇది నాకు సిమిలర్ టు 'బేబీలో వైష్ణవి' గెటప్‌కి సిమిలర్ ఫ్లాష్ బ్యాక్ అని చెప్తున్నప్పుడు మెయిన్ స్టోరీ అంతా ఆయన ఆ సాంగ్‌లోనే చెప్పేసాడు. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమాలో అనేది. ఒక 60% ఆఫ్ ద స్టోరీ దాంట్లో ఉంటది కదా! మరి ఆ సాంగ్ విన్నప్పుడు మీకు అనిపించలేదా? ఇది మనం చెప్పిన స్టోరీనే ఇలా మోడిఫై చేశారు అనేది ఎవిడెన్స్ కలెక్షన్ అనేది మొత్తం డ్యామేజ్ అంతా జరిగిపోయి ప్రపంచం అంతా మర్చిపోయిన తర్వాత వస్తే దానికి ఉండే రియాక్షన్‌కిను ఇమ్మీడియేట్‌గా వేడి మీద ఉన్నప్పుడు వచ్చే రియాక్షన్‌కి చాలా తేడా ఉంటది. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే రెండోది ఈ మధ్యన ఇలాంటి ఆరోపణలు చాలా ఎక్కువైనాయి. నాట్ ఓన్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ యూ హ్యావ్ కమ్ టు ద స్క్రీన్ అండ్ టెల్లింగ్ అంటే ఇది నా స్టోరీ అని చెప్పేది. ఈ మధ్య కాలంలో కూడా ఇంకొక పెద్ద సినిమా కూడా మనకి ఇదే జరుగుతుంది ఇప్పుడు బయట నడుస్తుంది ఆల్మోస్ట్. సో ఇది దాంతో ఏమవుతుందంటే ఇది ఒక అటెన్షన్ గ్రాబింగ్ అనేది కూడా ఆడియన్స్లో పడిపోయింది. సో దీనికి మీరేం చెప్తారు? అది వచ్చినప్పుడే ఆ సాంగ్ వచ్చినప్పుడే ఎవిడెన్స్ కలెక్షనో లేదంటే మీరు అన్నప్పుడు అప్పుడే మీడియా ముందుకు వచ్చి ఇది నా సినిమా లైన్‌కి సిమిలర్‌గా ఉంది అని అంటే ఎందుకంటే ఎన్ని సీన్స్ ఉన్నాయి ఇదంతా తర్వాత. బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ ఏంటంటే ఒక స్టోరీనే కదా! ఒక స్కెలిటన్ ఆఫ్ ద మూవీ అంటే ఒక స్కెలిటన్ ఏదైతే చెప్తామో దానికి ఏదైనా రాసుకోవచ్చు సీన్ అనేది. సో అప్పుడే ఎందుకు మీరు బయటకు రాలేదు? ఆయనకు నాకు హండ్రెడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు పరిచయం ఉంది ఎప్పటి నుంచో. మీరు ఆయన్ని కూడా అడగండి, నాకు పరిచయస్తులే అని చెప్తారు. ఆయనకు నేను ఒక ట్రైలర్ కూడా చేసిన. యు ఆర్ ఎన్ ఎడిటర్ ఆల్సో. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, రైటర్, డైరెక్టర్. ఫిలిం స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం డిఫాల్ట్గా కొన్ని స్కిల్స్ అట్లా వచ్చినాయి. సో అప్పుడే మీకు ముందే తెలుసు కదా అంటే విజువల్స్ అవన్నీ చూస్తుంటే మా మ్యూచువల్ ఫ్రెండ్స్ మధ్యలో చాలా మంది కూడా నీ కథనే అని చెప్పినారు. ఫస్ట్ లో నేనంతా చూడలేదా తర్వాత చూసిన. ముందంటున్నా ముందు నుంచే వస్తున్నాయి కదా. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక అమ్మాయి అడిగిందంట, ఏంది షిరీన్ సినిమానే మీరు తీస్తున్నారా అని. ఓకే, లేదు ఇది వేరేది అని అన్నాడంట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, నా ఫ్రెండ్ త్రూ ఒక కన్ఫర్మేషన్ నాకు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చినాక సినిమా లోపల ఏముందో నీకెట్ట తెలుసు అని అంటారా కదా. ఇప్పుడు టీనేజ్ ఆ గెటప్లో అమ్మాయిలు 100 ఉంటారు, 100 సినిమాలు వస్తాయి. ప్రేమిస్తే సినిమా కూడా అదే గెటప్లో అమ్మాయి ఉంటుంది ప్రేమిస్తే సినిమాలో స్టార్టింగ్లో, అట్లా కూడా అంటారు కదా. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఏ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. ఏదో చెప్పాను కదా, ఊరికే ఆరోపణ చేసి తర్వాత మనము ఇదైతే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫిలిం, నాకు హ్యాపీ కదా, దాంట్లో ఏముంది. ఆయన మాట నా ఫ్రెండ్కి చెప్పినప్పుడు అది వేరే కథనే. ఇప్పుడు ఆయన ఏంటి, సినిమా రిలీజ్ అయ్యే టైం వరకు వచ్చినాక ఆల్మోస్ట్ రిలీజ్ ఆ మూమెంట్లో ఆయన ఈ తమిళనాడులోంచి పిక్ చేసిన స్టోరీ అని అప్పుడు చెప్పినాడు ఆయన నాకు. మా ఫ్రెండ్కి అది చెప్పలేదు. మీకు అర్థమైందా పాయింట్? తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ లో నుంచి జరిగిన ఇన్స్పిరేషన్ నుంచి నేను తీసుకున్నానని పబ్లిక్ లో ఓపెన్ గా చెప్తున్నాడు. నేను కదా అతను చెప్పింది. అది తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్ ఏంటంటే అది ఫేస్బుక్ లో ఒక రూమర్ అంటారు అని రకరకాల ఉన్నాయండి దాని గురించి. అదంతా మేజర్ ఇష్యూ కాదు నాకు యాక్చువల్లీ. అయితే తమిళనాడులో నుంచి వచ్చింది అని అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పిన, ఏంటిది, ఒక ఇన్సిడెంట్ ఉంది, లక్షల కోట్ల ఇన్సిడెంట్ జరుగుతాయండి రోజు. మీరు ఇంకా టీవీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఒక ఇన్సిడెంట్ మీద మీరు ఒకటి తీస్తున్నారు అని ఒకరికి తెలిస్తే మినిమం హ్యూమానిటీ కర్టసీ ఉంటుంది. నేను కూడా అదే తీస్తున్నాను చెప్పడానికి. నేను 1 year వర్క్ చేసిన తర్వాత అదే తీసి నాకు మినిమం ఇన్ఫర్మేషన్ 2016 నుంచి ఇప్పటికి ఒక్క కాల్ అని చేయరా? జనరల్ అడుగుతున్నా, మీరు డైరెక్టర్, మీ ఫ్రెండ్ సర్కిల్లో డైరెక్షన్ ఉన్నారు, నాకు తెలిసి మీరు కూడా కొంచెం డైరెక్షన్ ఇది ఉంది ఇంట్రెస్ట్. మినిమం హ్యూమానిటీ ఉండదా? ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇన్సిడెంట్, ఇప్పుడు మీరు చెప్పొచ్చు నేను ఇన్సిడెంట్స్ ఏం తీస్తున్నాను, కొంచెం అది వేరే ఉంటుంది అని చెప్పొచ్చు. అట్లీస్ట్ హ్యూమానిటీ అండి అది. సో దట్ అట్లీస్ట్ ఐ విల్ బి ప్రిపేర్డ్. లేదు అది వేరే చేస్తున్నాము అని చెప్పడం ఏంటి అది? సో అదొక క్రిమినల్ థాటే అది. అది ఒక బేసిక్ హ్యూమానిటీ అండి అది. సెకండ్ క్వశ్చన్ అడిగినారు, ఇప్పుడు ఆ అటెన్షన్ రావాలంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బయటికి వస్తే దానికన్నా ఎక్కువ మీడియా అటెన్షన్ ఇంకొకటి ఉండదు. ఇంక ఇప్పుడే నాకు భయపడాలి, నేను ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు రా అని ఇప్పుడు నేనే భయపడాలి. అందుకే పబ్లిక్ ఏమనుకుంటున్నారా, లేకపోతే అదర్ సైడ్ ఏమనుకుంటున్నారా, ఎవరెవరు ఏమనుకుంటున్నారో మనకు కాదు. నేను ఐఎమ్ గోయింగ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. ఇంకొకటి, నేను పబ్లిక్కి చెప్పలేదు ఏది ఇట్లా జరిగింది అని. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నా టీంలో కూడా హీరో అక్కడ కూర్చున్నారు, ఆయనకు కూడా తెలియదు. హంగామా చేయడం నాకు ఇష్టం ఉండదు. మీకు అర్థమైంది, హంగామా అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ న్యూస్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చి ఇంట్లో పడుకున్నాను డైరెక్ట్. ఒక 2 days తర్వాత మీడియాకి ఎట్లా తెలిసిందో, మరి క్రైమ్ రిపోర్టర్స్ మీకు కూడా ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. నేను మీకు చెప్పానా? నేను చెప్పలేదు కదా. ఐ డి నాట్ టెల్ ఎనీవన్.
అందరూ చెప్పిన తర్వాత డైరెక్టర్ ఒరిజినల్ వర్జన్ ఒకటి ఉంటుంది కదా చెప్పేది. Yes, yes. డైరెక్టర్ ఒక మాట చెప్పిండంటే ఇది ఒరిజినల్ వర్జన్ అని ఉంటుంది. అందరు ఏదో రాస్తారు. ఇప్పుడు అందరూ సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ అని రాస్తున్నారు. నేను ఒరిజినల్గా అంటే మెయిన్గా నేను సినిమాటోగ్రఫీ నా షార్ట్ ఫిల్మ్స్కే చేసుకున్నాను కాబట్టి ఆయన నన్ను సినిమాటోగ్రఫీ చేస్తారా అన్నాను. ఇక్కడ ఇష్యూ అది కానే కాదు. ఆయన నన్ను సినిమాటోగ్రాఫర్గా చేస్తారా అన్న అంటే నేను గొప్ప సినిమాటోగ్రాఫర్ కాదు, నాకు సినిమాటోగ్రఫీ రాదండి, నేను అంత మెయిన్ సినిమాలో కూడా చేయలేదు, నా షార్ట్ ఫిల్మ్స్ రాజేష్ అడిగారా? ఫస్ట్ పరిచయం అట్లే ఉంది. నేను దాన్ని తప్పు పట్టను. నార్మల్గా ఏముందంటే అడగడంలో దాని తప్పేం లేదు. మహేష్ కత్తి అని ఉండే ఫిలిం క్రిటిక్, ఆయన త్రూ వచ్చి సినిమాటోగ్రఫీ చేస్తారని వద్దులేండి ఎందుకంటే ఐ కాంట్ డూ అని అన్నాను. ఇప్పుడు మీడియాలో సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ అని వస్తుంది, ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన. ఒకవేళ మీడియాలో న్యూస్ రాకపోయి ఉంటే, ఇప్పుడు అదేంటి రిపబ్లిక్ టీవీ వరకు వెళ్ళింది, మీడియాలో న్యూస్ రాకపోయి ఉంటే నేను చెప్పేటోను కూడా కాదు. సో ఆ పబ్లిసిటీ స్టంట్ అనేది అది కానే కాదు. నాకు కావాల్సింది ఏంటంటే షిరిన్ శ్రీరామ్ ఫస్ట్ నీ కథ చెప్పిండా లేదా, అది క్వశ్చన్. అది చెప్పిన ఒప్పుకో ఫస్ట్. ఇప్పుడు మీరు అన్నారు బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు లవ్ చేసింది అనే లవ్ చేసి ఇది తమిళనాడులో జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్. అంటే నేను బస్తీ అమ్మాయిని దాన్ని చేసినాను. నాకు ఆ విజువల్ చూస్తే కొంచెం అరే వీళ్ళు పువర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు కదా అని నేను బస్తీ అమ్మాయిని రాసుకున్నారు. అట్లా చూడడానికి పువర్ గానే ఉన్నారు కదా వీళ్ళు, అంత రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు. ఎగ్జాక్ట్ కదా లేకపోతే ఎగ్జాక్ట్ కథ కాదు, ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. అనేది కూడా ఎగ్జాక్ట్ కథ కాదు, బికాజ్ అది ఇన్సిడెంట్ రూమరా కాదా కూడా ఎవరు తెలియదు. నేను చాలా మంది తమిళనాడులో చాలా మంది దగ్గర ఎంక్వైరీ చేసిన, వాళ్ళే కన్ఫ్యూజ్, ఆ ఊరోళ్ళే కన్ఫ్యూజ్ ఉన్నారు అది జరిగింది. ఇప్పుడు మీరు ఆ ఊరోకి సంబంధించిన వాళ్ళని అడగండి, ఆ ఇన్సిడెంట్ కరెక్ట్ క్లియర్ గా ఎవరికి తెలియదు. ఆ డైరెక్టర్ కూడా చెప్పినారు టీవీలో, ఏంటిది ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఉందా లేదో కూడా మాకు తెలియదు అని ఆయనే టీవీలో చెప్పినాడు. అయితే యాక్చువల్గా మీరు అన్నారు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం నాకు టైం పట్టిందని చెప్పి. ఎవిడెన్స్ తర్వాత ఎలా కలెక్ట్ చేస్తుంటారు అంటే, ఒక సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేశారు, ఏం కలెక్ట్ చేశారు? చెప్పలేను, కష్టమే. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, ఎవిడెన్స్ ఏముంది అని ఇప్పుడే చెప్పలేను, నేను రివీల్ చేస్తాను. ఎందుకంటే రివీల్ చేయడం పోవడమే ఇంపాసిబుల్, అది దట్ టైం విల్ కమ్ కదా. మరి అయితే మీరు ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడతానన్నారు, ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టానని అంటున్నారు కదా. సో మరి క్రిమినల్ కేసు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, కేసు తీసుకున్నారు వాళ్ళు అని చెప్పేసి దానికి సంబంధించింది పోలీస్ నుంచే కదా వచ్చింది మీడియాకి. అవునవును. ఓకే, ఇది కంప్లైంట్ పెట్టినాము. ఓకే, మరి అయితే ఇప్పుడు పోలీస్కి వెళ్ళి మీరు ఇది చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు గీతా ఆర్ట్స్ అనే పేరు వాడారు, గీతా ఆర్ట్స్ అనే పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, గీతా ఆర్ట్స్లో కథ చెప్పారు అంతే కదా, దానికి ఇంకా మీకు గీతా ఆర్ట్స్తో దీనికైనా లింక్ ఉందా, ఈ ఇన్సిడెంట్కి ఏమైనా లింక్ ఉందా? ఆ గీతా ఆర్ట్స్లో కథ చెప్పడం ఒకటేనా? గీతా ఆర్ట్స్లో కథ చెప్పా వన్ డే అంతే. అంతే, ఇంకా గీతా ఆర్ట్స్కి డైరెక్టర్, ఇప్పుడు బేబీ సినిమా డైరెక్టర్ ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పాడు యాక్చువల్లీ. ఓకే, ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి ఆయన డైరెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఈ ప్రొడ్యూసర్ ఉంటారు అక్కడ, వెళ్ళి చెప్పుకోవాలంటే చెప్పా, ఒక రోజు వెళ్ళి గీతా ఆర్ట్స్లో చెప్పిన. ఇప్పుడు మరి ఎస్కేఎన్ గారు ఈ సినిమాకి ఒరిజినల్గా ప్రొడ్యూసర్, మరి ఆయన కూడా ఈ ప్రాసెస్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఆయన చెప్పింది ఆయనకే కదా. ఆయనకేనా అక్కడ గీతా ఆర్ట్స్లో చెప్పింది ఆయనకే. ఓకే, మరి అయితే ఇప్పుడు మీరు అన్నారు మా సీన్స్ కాపీ కొట్టారు, అవి ఎన్ని కాపీ కొట్టారు ఏంటో ఇవన్నీ చూడడానికి ఎంత టైం పట్టిందని చెప్పి. సో మీ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఎంత పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ అనేది తెరకెక్కింది? ఇది క్రియేటివ్ థింగ్ కాబట్టి ఎంత పర్సెంటేజ్ అనేది జడ్జ్ చేయడం కష్టమే. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉందిరా అంటే మరి నా సినిమా అట్లా లేదు, ఎందుకంటే నా సినిమా బెటర్ ఉంటుందని చెప్తా. నా సినిమా ఇది కాదా మీరు రాసుకున్న కాదు, మనది డైరెక్టర్ది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది వేరు. ద వే హీఈస్ లుకింగ్ ఎట్ ద గర్ల్, ద వే ఐఎమ్ లుకింగ్ ఎట్ ద గర్ల్ వేరుంది, అర్థమైందా? దాంట్లో లవ్లో అమ్మాయే ప్రాబ్లం అని ఉంది, నా దాంట్లో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లవ్ ప్రాబ్లం అని ఉంది. ఓకే, మీకు అర్థమైందా? పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అది తేడా ఉంది. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు లవ్ డేంజర్ అని ఉంది, ఆయన అమ్మాయి డేంజర్ అని చూపించినారు. అది దట్స్ హౌ ఇట్ ఈస్ కన్వేడ్. అయితే యాక్చువల్గా మీరు మీ పోస్ట్లో ఇంకోటి కూడా పెట్టారు, అంటే ఒక క్యారెక్టర్లెస్ గర్ల్ కింద చూపించారు, ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఏడుపు వచ్చిందని పెట్టారు. సో అంటే ఏంటిది అది? మీరు ఒరిజినల్గా ఆయన చెప్పిన స్టోరీలో ఏం చెప్పారు, ఇప్పుడు ఆయన తెరకెక్కించారు అని చెప్పారు. అది పబ్లిక్ అంటున్నారు కదా, పబ్లికే చెప్తున్నారు, ఒక పోస్టర్ అయితే చెప్తూ కొట్టున్నారు. అది ఫిల్మ్ మేకర్ నేను అర్థం చేసుకోగలుగుతా, ఇది ఎట్లా పోర్ట్రే చేసినారు అమ్మాయిని అనేది. సీన్ చూసినానండి, ఆ సీన్ లో షీ వాస్ టెల్లింగ్ నన్ను థియేటర్కి తీసుకెళ్ళు, ముద్దు పెడతానంట, ఎవ్వరూ లేని థియేటర్కి తీసుకెళ్ళు అంటుంది. అవును, ఐ డోంట్ థింక్ ఎనీ గర్ల్ ఇన్ ద హోల్ యూనివర్స్ విల్ టెల్ లైక్ దాట్. వెళ్తారు కావచ్చు, ఖాళీ థియేటర్కి వెళ్తారు కావచ్చు, అబ్బాయి అడుగుతాడు కావచ్చు వెళ్దాం అని, కానీ నువ్వు నన్ను ఖాళీ థియేటర్కి తీసుకెళ్ళని ఒక అమ్మాయి అడుగుతాను నేను అనుకోను. ఐ డోంట్ థింక్ సో. నా మూవీలో అట్లా లేదు, నా మూవీలో థియేటర్ సీన్ ఉంది కానీ అట్లా లేదు.
అంటున్నా కదా, ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుంది. మీది ఎలా ఉంటుంది, మీ థియేటర్ మీ దాంట్లో సీన్ ఎలా ఉంటుంది అంటే నేను అర్థం చేసుకోవడానికి. అది మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి నేను చెప్పలేను. ఐ విల్ జస్ట్ సే ప్రాబబ్లీ నా దాంట్లో అతను అడుగుతాడు థియేటర్కి వెళ్దాం అని చెప్పేసి, అతను థియేటర్కి వెళ్దాం అని అడుగుతాడు, అతను బయటకు వెళ్దాం అంటాడు అని థియేటర్కి తీసుకెళ్తాడు. ఇంకా చెప్పలేను అది బికాస్ సీక్వెన్స్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక స్టోరీని తెరకెక్కించారు, మీరు అనుకున్న స్టోరీని 5 లాంగ్వేజెస్ కదా, 5 లాంగ్వేజెస్. మరి ఇంతవరకు రిలీజ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? మరి వాళ్ళకి గీత ఆర్ట్స్ ఉంది కదా, మరి నాకెవరున్నారు? ఆయన ఇంకొకటి, ఆయన 4 ఫిలిమ్స్ ఉన్నాయి కదా వాళ్ళవి, ఫస్ట్ 3 ఫిలిమ్స్ కి వాళ్ళకి రిలీజ్ ప్రాబ్లం అయింది కదా. మన ఫస్ట్ ఫిలిమే ఇది, ఫస్ట్ 3 ఫిలిమ్స్ కి హ్యాడ్ రిలీజ్ ప్రాబ్లం. అంటే వేరియస్ లెవెల్స్ లో అయి ఉంటుంది. రిలీజ్ ప్రాబ్లం అంటే ఒకటే ప్రాబ్లం అయి ఉండకపోవచ్చు, వేరియస్ లెవెల్స్ లో రిలీజ్ ప్రాబ్లం అయింది కదా. ఒకటేమో టైం అయి ఉంటుంది, ఒకటేమో కరోనా వల్ల అయి ఉంటుంది, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్. రిలీజ్ ప్రాబ్లం అయితే అయింది వాళ్ళకి. అన్నిటికన్నా స్మూతెస్ట్ గా ఇది అయింది రిలీజ్, 4వ సినిమా కాబట్టి. మన ఫస్ట్ ఫిలిమే కదా. నన్ను జనాలు నమ్మాలంటే మీకు ఆర్జీవి ఉన్నారు, ఆర్జీవి శివ సినిమా తీసినారు. శివ సినిమా రిలీజ్ 1 డే ముందు మీరు ఆయనతో మాట్లాడుంటే ఆయన పిచ్చోళ్ళగానే కనబడతాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి చూస్తే అప్పుడు అర్థమైంది, అబ్బా వీడు తోపురా అని. అంతే కదా. అయితే ఇప్పుడు మీరు ఒక సినిమా తీసేశారు, రిలీజ్ కష్టాలు ఏంటని చెప్పారు. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా మీరు చేసిన సినిమా రిలీజ్ చేస్తే దాని బేబీకి సిమిలర్ గా అనిపిస్తుందా అనిపించదా? సినిమా చూసినప్పుడు వెన్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం మీరు అన్ని మర్చిపోతారు, బయట ప్రపంచం మర్చిపోతారు. వినండి, మర్చిపోతారు. ఇక్కడ ఏమైతుంది నేను ఇప్పుడు బయటికి వచ్చేసిన తర్వాత జనాలు అరే 5 సీన్లు కొట్టినాడరా, 10 సీన్లు కొట్టినాడరా, 20 సీన్లు కొట్టినాడరా అని చెప్పినా కానీ ఏది బాగుంది అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ప్లస్ నాకు కావాల్సింది ఏంది, నేను డూప్లికేట్ కాదు, వాట్ ఈస్ దట్ ఐ వాంట్, ఇది ఒరిజినల్ అని జనాలు అనుకోవాలి. సినిమా చూసేటప్పుడు ఆ ఫీల్ అదే ఉంటుందండి. అంటే సినిమాకి ఇంటరప్షన్ కాదు, బికాజ్ మీరు అది ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిందంటే ఇన్వాల్వ్ అయిపోతారు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కంపారిజన్ చేసుకుంటా అక్కడ జనాలు కూర్చోరు. అంతవరకు అయితే నేను అష్యూరెన్స్ చేయగలుగుతాను, నా కేపబిలిటీ అంత ఉంది. నేను జనాల్ని అందులో ఏమంటారు, ఐ కెన్ ఇమ్మర్స్ దెమ్ ఇన్ మై మూవీ, అంతవరకు అయితే నాకు ఉంది. కానీ ఇప్పుడు ఏమైతుంది, మొత్తం బయటకు వచ్చాక ఇది చెప్పలేదు అనుకోండి, నేను దాని నుంచి కొట్టినా అనుకుంటారు కదా, అది నా ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు తీసిన కథను ఇప్పుడు 105 పేజీల బౌండ్ స్క్రిప్ట్ ఏదో ఇచ్చారన్నారు కదా ఆయనకి, మన సారేష్ గారికి 90 అనుకుంటా, 90 తర్వాత 105 తర్వాత అప్డేట్ చేస్తే 105 అయింది కదా. అంటే ఆయన ఎగ్జాక్ట్ గా ఎన్ని సీన్స్ యూస్ చేశారు, అసలు ఏమి యూస్ చేయలేదా? అంటే నేను ఇప్పుడు అది ఎట్లుంటుందంటే, కొన్నిసార్లు చాలా సూక్ష్మంగా కొట్టినవి ఉంటాయి, కొన్ని డైరెక్ట్ లిఫ్ట్ ఉంటాయి, ఇట్లా వేరియస్ లెవెల్స్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఆయనకు కూడా కొన్ని తెలుస్తాయి, అరే ఇది లేదు, ఇది ఇక్కడి నుంచే తెచ్చినా కదా, వీళ్ళు దొరకవట్లేదని. సో అది వేరియస్ రేంజ్ లో వేరియస్ లెవెల్స్ ఉంటాయి. కంపారిజన్ కోసం నాకు తెలిసి ఒక 20 అయితే నేను నోట్ చేసి పెట్టుకున్నా. కీ సీన్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా, కీ సీన్స్ అనుకోవచ్చా? ఇప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ ఒకరిని లవ్ చేస్తుంది, తర్వాత ఇంకొకటి లవ్ చేస్తుంది, వాడేదో పబ్కి పిలుస్తాడు, పబ్కి వెళ్ళే ముందు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, ఇట్లుంటుంది కదా, అట్లాంటివి ఉన్నాయి. గా ఒక స్కెలెటన్ అయితే ఉన్నాయి, లిఫ్టెడ్ సీన్స్ మనకు అర్థమయ్యేటట్టు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, నేను రాసుకున్నాను, ఆయన దగ్గర వర్క్ చేశాను, ఆయనకే ఒక స్టోరీ చెప్పాను, ఆయన అప్పుడు ప్రొడ్యూస్ చేస్తానని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయలేదు, ఆయన మళ్ళీ నేను చెప్పిన స్టోరీనే ఆయన కొంచెం మార్పులు చేర్పులు తీసుకుని బేబీ అని తీశారు అని మీరు చెప్తున్న వర్షన్ కదా. సో మీరు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ నౌ? నేను మెయిన్గా అంటే ఇప్పుడు నేను 3 పాయింట్స్లో ఒకటి చెప్తాను, బికాస్ 2 things ఆర్ లీగల్. హీ హ్యాస్ టు కమ్ ఇన్ పబ్లిక్ అండ్ సే దట్ ఎస్ షిరీన్ శ్రీరామ్ నాకు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినాడు, ఆ సీన్స్ అన్ని 1 year వర్క్ చేసినాడు, అందులోంచి కొన్ని సీన్స్ నా మూవీ పెట్టుకున్నాను అని చెప్పాలి. దట్ ఈస్ యువర్ మేజర్ డిమాండ్. అంటే ఇంకా ఇప్పుడు మీరు రిగార్డింగ్ ద స్టోలెన్ అండ్ మోడిఫైడ్, అంటే ఇప్పుడు రెండోది ఏంటంటే, మీరు ఇప్పుడు ఏమైనా డబ్బులుగా ఎక్స్పెక్ట్ చేయడం కానీ, ఇప్పుడు బేబీ ఇప్పుడు బాలీవుడ్కి వెళ్తుంది అండ్ ఇట్ విల్ బి రీమేడ్ ఇన్ టు ద తమిళ్, సో 2 లాంగ్వేజ్లో రీమేడ్ అవుతుంది కదా మన సినిమా. సో మీరు దాని నుంచి ఏమైనా హక్కులు కానీ లేదంటే క్రెడిట్స్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా? నేను ఆ మూవీలో నేను క్రెడిట్స్ ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయను. ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ క్రెడిట్ బికాజ్ ఐ డోంట్ లైక్ దట్ ఫిలిం. నాకు ఆ సినిమా ఇష్టం లేదు కాబట్టి ఆ సినిమా మీద నా పేరు చూసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. స్పెషల్ థ్యాంక్స్ కూడా వద్దు, నాకు ఏది వద్దు ఆ సినిమాలో. బికాజ్ హ్యాడ్ ఇట్ బీన్ ఎ బెటర్ వర్షన్, కొంచెం ఏమంటారు ఫిలిం మేకర్ మీద ఇంత తీసుకున్నా కానీ ఆ మెసేజ్ మంచిగా వచ్చింది. పబ్లిక్లో ఒక సినిమా, చాలా సినిమాలు చూస్తాం కదా చిన్నప్పటి నుంచి, కొన్ని విధంగా బాగా రెస్పెక్ట్ వస్తుంది, అట్లా రెస్పెక్ట్ ఉన్నా కానీ బాగానే ఉండేది. ట్యాగోర్ సినిమాలో కత్తి సినిమా తెలుగులో ఖైదీ నెంబర్ 150, కానీ ఈవెన్చువల్గా ఏమైంది, ఆ సినిమాలో
ఎవరైతే హీరో ఉన్నారో అతన్ని బ్యాడ్గా చూపెట్టలే కదా, అంటే అది పాజిటివ్ వైబ్తోనే ఈ సినిమా బయటకు వచ్చింది. ఇది పాజిటివ్ వైబ్తో రాలేదు. దీనిలో కాంట్రవర్సీలు, ఆ అమ్మాయిని అట్లా చూపిస్తారా ఇట్లా చూపిస్తారా, ఎందుకంటే అది రాసి ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లలో అరే అదే ఒక దరిద్రం అంటే మళ్ళీ నువ్వు ఇంకొకటి తీసినావు, నీ సినిమా ఏం చూడాలరా అంటారు అతను. సో దాని మీద నాది అమ్మాయి క్యారెక్టర్ని ఎట్లా చూపెట్టలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్స్ ఆన్ వాట్ ఎవర్ దే మేక్. దే విల్ నాట్ మేక్ దట్స్ ఆల్. ఎక్స్పెక్ట్ ఎనీ ఆఫ్ ద దే ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దట్. కంపెన్సేషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవన్నీ లీగల్ థింగ్స్ అండి, అవన్నీ లాయర్తోనే మాట్లాడాలి. అది ఓకే, బట్ కాకపోతే అంటే మనం ఎక్స్పెక్టేషన్ చెప్పుకోవడానికి ఏముంది, లాయర్తో మాట్లాడడానికి. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఆన్ రికార్డ్ చెప్పినవన్నీ కూడా మీకు జరిగిపోవాలని లేదు కదా. నాకు తెలుసు ఆ డిమాండ్స్ ఏందనేది ఈ అయిపోయిన చెప్తాను. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది అనేది పక్కన పెడితే, ఇప్పుడు మీ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? సో అంటే రిలీజ్కి రెడీగా ఉందా లేకపోతే ఏంటి మీ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ యువర్ బేబీ? నా మూవీ పేరా ప్రేమించొద్దు. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నేను స్క్రీనింగ్స్ చేయడం స్టార్ట్ చేసిన. కొత్త సినిమా అంటే ఏంటి, మీరు చాలా సినిమాలు చూసుంటారు, చాలా సినిమాలు రామానాయుడు స్టూడియోలో ప్రసాద్లో వెళ్తే కొత్త, నేను పేర్లు కూడా చెప్పలేను, చాలా సినిమాలు ఫస్ట్ స్క్రీనింగ్స్ తోనే స్టార్ట్ అయినాయి. చిన్న సినిమా ఏంటి ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తే దానికి సంబంధించిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అట్లా రిలీజ్ అనేది అయింది, అంతే కదా. నేను కూడా ఆ స్క్రీనింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తుంటే నాకు మధ్యలో ఈ సినిమా వచ్చేసరికి నాకు స్క్రీనింగ్ చేయాలంటే భయం అయింది. ఎందుకు అని అంటే ఇప్పుడు అది రన్నింగ్ లో ఉన్నది, అదే దానిలాగా ఉందని ఎవరన్నా బయర్స్ అంటే ఎట్లా ఉంటుంది, అందుకే దాన్ని నాకు ఆగింది. అందుకే ఇప్పుడు ఈ ఇష్యూతో బయటకు వచ్చిన నేను, ఎందుకంటే ఇది ఉంది నాకు అని. ఎందుకంటే ఒక్కసారి నేను ఒరిజినల్ అని తెలిస్తే ఎవరికైనా చూపెట్టగలుగుతా. అదే ఇప్పుడు ఇందాక నేను అడిగిన పాయింట్ ఇదే యాక్చువల్గా, ఇప్పుడు మీరే చెప్తున్నారు అది. ఇప్పుడు ఒకసారి బయ్యర్స్కి అలాంటి ఇది వచ్చినప్పుడు ఒకసారి మీరు ఇందాక నేను అదే అడిగితే సిమిలారిటీ ఏమైనా ఉంటుందంటే లేదు, వన్స్ చూస్తే మాత్రం ఇన్వాల్వ్ అయిపోతారని మీరే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మీరే కాంటాక్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ కాదు అనుకుంటారేమో అని చెప్పి. లేదండి, అట్లా నేను ఏమంటున్నా అంటే ఇన్వాల్వ్ అవ్వడము వేరు, బయటికి వచ్చిన తర్వాత వీడిది ఇప్పుడు రెండిట్లో సీన్స్ ఒకటే ఉంటే ఇప్పుడు వేరే వేరే లాగా తీసినారు ఇద్దరు, కానీ నాది సెకండ్ హ్యాండ్ అనుకునే ఛాన్స్ ఉంది అంటున్నా. అట్లా నాది సెకండ్ హ్యాండ్ అనుకునే ప్రమాదం ఉంది అంటున్నా నేను చెప్పాను. ఓకే, అందుకని చెప్పేసి ఇప్పుడు దీని ఒక ఇష్యూ ఏదైనా ఒక రోజు ఆ మాట రావచ్చు, ఇది సెకండ్ హ్యాండ్, ఇది కూడా బస్తీ అమ్మాయి గురించే, ఎంత బాగున్నా కానీ ఇది బస్తీ అమ్మాయి గురించే, ఇది బస్తీ అమ్మాయి ఇద్దరితో లవ్ లో పడుతుంది అనే సినిమా అని చెప్పినా కానీ నా మీదకే వస్తుంది అది, ఏ మాట అయినా కానీ. ఒక్క మాట కూడా నాకు రావద్దు అట్లా, బికాజ్ ఐఎమ్ ఒరిజినల్. నాకు ఇష్టం ఉండదు. నేను ఫిలిం స్కూల్లో చదివింది, షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్లో పెట్టింది, అంతా ఈ జర్నీ ఫిలిం ఫెస్టివల్లో వాలంటీరింగ్ చేసిన ఈ జర్నీ అంతా కాపీ కొట్టడం కాదు. నాకు అసలు కాపీ అంటేనే నాకు చిరాకు, కంపరం, నాకు కాపీ అంటేనే కంపరం నాకు. సో నేను అది ఇంపాసిబుల్, నాతో కాదు అది. ఇప్పుడు మేము పంపిన లీగల్ నోటీస్లో ఆయనే నా కథ చెప్పిన అన్నాడు, అది అవ్వదు, అది ఆయన నాకు చెప్పలేడు. లీగల్ నోటీస్ ఇచ్చారు, ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపాము, వాళ్ళు రిప్లై కూడా ఇచ్చినారు. రిప్లై ఏమి ఇచ్చారు? అదే అతనే నాకు చెప్పినంట కథ, అదే నా కథ చెప్పినా అంటున్నాడు. మరి మీరు రిప్లై ఇవ్వాలి మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వాలి కదా, దానికి ఇది వెళ్ళినాం కదా. దాని తర్వాత మేము కేసు పెట్టారు. సో ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో డిసెంబర్లోనే పంపించాం మేము ఆల్మోస్ట్. బట్ నేను ఇప్పుడు డిసెంబర్లోనే పంపించిన, చెప్తే వినండి, డిసెంబర్లోనే పంపించిన, ఇప్పుడు ఫిబ్రవరి అవుతుంది కదా, రఫ్లీ డిసెంబర్ ఎండ్ అనుకుంటా పంపించినప్పుడు. ఇప్పటివరకు ఎవరికి చెప్పినా మీడియాకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు నేను. సో అటెన్షన్ పబ్లిసిటీ అది అసలు పాయింటే కాదు. అటెన్షన్ గ్రాబింగ్ అనేది లేదంటానికి మీడియాకి మీరు రాలేదనేది ఒకటే మీకు చాలా స్ట్రాంగ్ థింగ్ అది. నేను మీడియాకి 1.5 month నుంచి రాలేదు, అండ్ సినిమా రిలీజ్ అయినప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను కూడా మీడియాకి అసలు న్యూస్ ఇవ్వలేదు ఎవరికి. ఇప్పుడు మీరు అంటున్నారు సాయి రాజేష్ బయటకు వచ్చి నేను దిస్ ఈజ్ స్టోలెన్ అండ్ మోడిఫైడ్ అని చెప్పాలంటున్నారు, దానివల్ల మీకు ఇప్పుడు కలిగే లాభం ఏమి ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ డెబ్యూ ఫిలిం మేకర్కి ఫస్ట్ మార్క్ వీడు కాపీ కొట్టిండు అనేది, అది ఇంకా అతను లేనట్టే. ఓకే, అది కాపీ కొట్టాడనే మార్కు మీకు ఉండకూడదు అనే ఒక్క దానికోసం బయట 100% పోరాటం, మీ పోరాటం నెంబర్ 1 రీజన్. ఓకే, ఎవరైనా ఏమైనా పొరపాటున కూడా అరే ఈ సీన్ అక్కడి నుంచే అని అంటే అది కెనాట్ టాలరేట్. దానికోసం ఫిలిం మేకర్ అవ్వలేదు. మీ ప్రైమరీ మోట్ ఏంటంటే దట్ యూ హ్యావ్ టు బి ప్రూవ్డ్ వే యాజ్ ఒరిజినల్ ఫిలిం మేకర్. షిరీన్ శ్రీరామ్ ఈజ్ ఒరిజినల్, అది ప్రూవ్ కావాలి. ఓకే, అయితే యాక్చువల్గా మీరు 1 year పాటు వర్క్ చేశానని చెప్తున్నారు యాక్చువల్గా సాయి రాజేష్ గారు. మరి అప్పుడు ఆ టైంలో మీకు ఎనీ ఆఫ్ ఆయన డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగింది? నో డీల్, నా టీంనే తీసుకెళ్ళేటోళ్ళు. మరి ఒక మనిషిని నమ్మి నేను జస్ట్ ప్రొడ్యూస్ చేస్తానని ఒక మాట నమ్మి మీరు 1 year పాటు ఎలా ఉండగలిగారు? తర్వాత ఎందుకు బయటకు వచ్చారు? హితార్ట్స్కి వెళ్ళినా కదా,
గీతా ఆర్ట్స్కి కాదు వెళ్ళండి. కాదు వినండి, అది ఒక చిన్న చితక ప్రొడక్షన్ హౌస్ కాదు అది. అవును, పెద్ద ప్రొడక్షన్ హౌస్. గీతా ఆర్ట్స్ లో నేను నరేట్ చేసినానంటే నా డెస్టినేషన్ రీచ్డ్ అన్నట్టే. నేను ఎవరో రోడ్ మీద వెళ్ళటం నమ్మనట్టే. కరెక్టేనండి. గీతా ఆర్ట్స్ లో మీరు కథ చెప్పినా కూడా గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు కదా దాన్ని. 1 person ఫ్రమ్ గీతా ఆర్ట్స్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దట్ అనేది ఉంది. బట్ ఒక మాటను నమ్మి మీరు 1 year పాటు మీ టైముని, మీ టీమ్ టైంని ఎలా కేటాయించారు? 1 year తర్వాత మీరు ఎందుకు బయటకు వచ్చారు అక్కడి నుంచి? 1 year బయట అంటే వాజ్ అబ్స్కాండింగ్. మాయమైపోయినాడు. 1 month మాయమైపోయినాడు ఆయన. మాయమైపోవడం అంటే లేడా హైదరాబాద్? మెసేజ్ రిప్లై లేదు, కాల్ రిప్లై లేదు. సార్ తర్వాత నేనే చెప్పి వెళ్ళిపోయినా బయటికి. నేనే 1 month. కాదు, నేను అనేది మీకు ఆఫీస్ ఇచ్చారా లేదా? ఆఫీస్ కూడా ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఉంది. ఆఫీస్ లో లేరు, ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు. 1 month వెయిట్ చేసి 1 month కాదు, 1 month కన్నా ఎక్కువ వెయిట్ చేసిన. 1 month అప్పుడు నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేసిన, 2 times ఇన్ఫార్మ్ చేసిన. లాస్ట్కి చెప్పిన నేను వెళ్తున్నాను ఇంకా అని. ఎందుకు నేను చెప్పాలి కదా, రెస్పాన్సిబిలిటీ ఉంది కదా నాకు. మీకు రెస్పాన్సిబిలిటీ లేదేమో. ఒక 6 to 7 people మీద వర్క్ చేస్తారు, మీకు రెస్పాన్సిబిలిటీ ఏమో. నాకు నా టీం రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమంటారు, ఇతనే వెళ్ళిపోయినాడు అన్నట్టు ఉండకుండా నేను చెప్పి వెళ్ళినా. అప్పుడు కూడా రెస్పాన్స్ లేదు, నేను వెళ్తున్నాను అన్నప్పుడు కూడా. అప్పుడు ఓకే అన్నారు. ఎప్పుడైతే ఫైనల్లీ ఐ టోల్డ్ దెమ్ నేను వెళ్తున్నా అంటే అప్పుడు ఓకే అన్నారు. అంటే మీకున్న ఫినాన్షియల్ స్టేటస్ కి దానికి మీకు ఓకే అనుకుందాం. అంటే ఒక 1 year 2 years మీరు వర్క్ చేయకపోయినా నడుస్తుంది అనుకోవచ్చు. బట్ వెనకాల ఒక 7 members ని మీరు మీతో పాటు నడిపిస్తున్నప్పుడు ఒక ఆధారం లేకుండా మరి ఎలా 7 months 8 months వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఎలా వర్క్ చేశారు? సో ఏమి డబ్బులు తీసుకోండి, మీరు ఎలా వర్క్ చేయించుకున్నారు? వాళ్ళు నన్ను నమ్మినారు, వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను నమ్ముతారు. అంత ఉంది నాకు, నా మీద నమ్మకం వాళ్ళకి. దట్ శ్రీన్ శ్రీరామ్తో వర్క్ చేస్తే మనం ఏదో ఒక రోజు మనకు కూడా ఒక వర్క్ వస్తుంది, మనకు కూడా స్కిల్ వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా నమ్ముతారు. మీతోనే ఉన్నారు ఇప్పటికి? మా టీం నాతోనే ఉన్నారు ఆల్మోస్ట్. అంటే కొందరు పెళ్లిళ్ళు అయిపోయి కొందరు వెళ్ళిన వాళ్ళు అట్లా ఉంటారు. మేజర్ కోర్ రైటర్స్ వాళ్ళు నాతోనే ఉన్నారు. అయితే యాక్చువల్లీ ఇప్పుడు మరి మీరు సినిమా అంటే రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు మరి. బట్ మరి సినిమా మేకింగ్ ఎలా జరిగింది? ఎక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు? ఎలా తీశారు సినిమా? ఫండ్స్ అంటే ఫ్రమ్ మై బ్రదర్స్ అండ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్యామిలీ అట్లా నుంచి కొంచెం కలెక్ట్. అంటే ఇది క్రౌడ్ ఫండింగ్ అలా ఏం కదా? క్రౌడ్ లేదు, ఫ్యామిలీ ఫండింగ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫండింగ్. అంటే మీ సినిమా, ఆ సినిమాకి 10 కోట్ల వరకు బడ్జెట్ అయింది. మరి మీ సినిమాకి ఎంత అయింది బడ్జెట్? మాది 2 crore అయింది ఫర్ 5 languages. దానికన్నా బాగుంటుంది. ఓకే, 5 languages లో 2 crores లోనే చేశారు. మీకు చూపిస్తా, ఇప్పుడు మీకు ట్రైలర్ చూపిస్తా. నేను ఇండివిజువల్ గా మీడియా ఎవరైతే నాకు క్వశ్చన్స్ ఇస్తున్నారో నేను ఆ ట్రైలర్ మీకు చూపిస్తాను పర్సనల్ గా. ఎందుకంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఇట్లాంటి ఫిలింకి అన్యాయం జరిగిందని. నేను అనేది ఇప్పుడు మీరు నాకు చూపిస్తానన్నారు 100% సాటిస్ఫాక్టరీ. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, మీరు అన్నారు మీది ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అని ప్రూవ్ చేసుకోవాలని. సో అది ఆల్రెడీ నడుస్తూ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. మీ సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మరి ఇప్పుడు మీ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ అనేది ఏదైనా బయటకు వస్తే కదా దానికి సంబంధించి ఇది కూడా సిమిలర్ లైన్స్లో ఉంది, బట్ హీఈస్ ద ఒరిజినల్ రైటర్, బట్ ఇది బాగుంది అనుకుని జనాలు చూసే అవకాశం ఉంటుంది కదా. యూ కెన్ క్రియేట్ సమ్ బజ్ ఆన్ యువర్ ఫిలిం త్రూ దిస్ ఇష్యూ కదా. వెరీ గుడ్ ఐడియా అండి, చాలా మంచి ఐడియా ఇచ్చినారు. కానీ నేను నా మూవీ ట్రైలర్స్ నేనే కట్ చేస్తా. నాకు ట్రైలర్ కట్ చేయడం అంటే చాలా ఎమోషన్ అండ్ నేను చాలా టైం టేకింగ్ ఉంటుంది ట్రైలర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, క్రియేట్ చేశారు కదా మీరు ట్రైలర్. ఒక ట్రైలర్ ఉంది, ఆ ట్రైలర్ ఐఎమ్ ప్రిజర్వింగ్ బికాజ్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ ఉందో అప్పుడే అది రిలీజ్ చేయాలి కంపల్సరీ. నేను ఆయనకు ట్రైలర్ చేసినప్పుడు కూడా ఐ టుక్ సో మచ్ టైం. ఏ సినిమాకి చేశారు ఆయనకి? హృదయకాలయం ఫస్ట్ ట్రైలర్ మీరు చేశారు. ఒక ట్రైలర్ కి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చేసిన, ఇంకొక దానికి ఎడిటింగ్ చేసిన. 2 trailers. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్, ఆయనకు ఫస్ట్ బ్రేక్ ఆ ట్రైలర్ కి వచ్చింది. హృదయకాలయం యూ కెన్ చెక్ ఇన్ యూట్యూబ్. ఓకే. మీరు మొత్తం టోటల్ గా మీరు సాయిరాజ్ గారితో మీ జర్నీ ఎంతకాలం సాగిందండి అదర్ దెన్ దిస్ రైటింగ్ అదంతా? ఐ థింక్ 2014లో ఆయనకు నేను ట్రైలర్ చేసిన అనుకుంటా. సో అంతకుముందు ఒక 1-2 years. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, మనం పేరు విని ఉంటాం కదా. నేను షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో చేసినప్పుడు నా పేరు, లేకపోతే ఆయన హృదయకాలం చేస్తున్నప్పుడు ఆయన పేరు వినడము, మహేష్ కత్తి వచ్చి ఇంట్రొడ్యూస్ చేయడం ఇద్దరిని. మహేష్ కత్తి మీకు తెలుసు? మహేష్ కత్తి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా ఫ్రెండ్ ఉండే అనుకుంటా. సో ఇద్దరి మధ్యలో మీటింగ్ ఏర్పాటు చేసినాడు. ఏది బికాజ్ ఆయన ఫస్ట్ ఫిలిం హృదయకాలేమో ఇట్ వాజ్ వెరీ ఇన్నోవేటివ్, చాలా ఇప్పుడు కూడా నాకు అది ఫేవరెట్ ఫిలిం. ఇన్నోవేటివ్ ఉంది అని చెప్పి
అది షిరిన్ అయితే ఏదో ఒకటి ఉపయోగపడతాడు నీకు అని చెప్పి కల్పించినప్పుడు సినిమాటోగ్రఫీ చేయమని అన్నారు. డైరెక్టర్ డైరెక్టర్ సినిమాటోగ్రఫీ చేయను అని అంటే నేను అదే చెప్పాను కదా, నేను అదే గొప్ప విషయం లాగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ సెర్చ్ లో ఒకటి దొరికినాడు కాబట్టి అడిగినాడు, అట్లా పరిచయం అయింది అంతే. తన నా గొప్పతనం ఏమీ లేదు. నేనే చెప్పిన నాకు సినిమాటోగ్రఫీ రాదు, నేను ఓన్లీ నా షార్ట్ ఫిల్మ్స్ వరకు చేసుకుంటా, కానీ ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫీ రాదు, నేను ఇంతవరకు ఏ సినిమా చేయలేదు కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పాను. అట్లా పరిచయం ఏర్పడింది అంతే మహేష్ కత్తి గారితో. తర్వాత ఒకరోజు వాళ్ళు అంటే హృదయకాలం అంటే ఆయన చాలా కష్టాలు పడ్డాడు. ఏది ఆ సంపూర్ణేష్ బాబు అనేటాన్ని పైకి ఎత్తడానికి హీ స్ట్రగుల్డ్ ఎ లాట్, దట్ డైరెక్టర్, అంటే పబ్లిక్ లోకి తీసుకెళ్ళడానికి. అప్పుడు ఈయన ఒక పోస్టర్లు అవి వైరల్ అయినాయి, ట్రైలర్ ఒకటి చేస్తే ఆ ట్రైలర్ సరిగా వర్కౌట్ అవ్వలేదు. అది కూడా ఇప్పుడు యూట్యూబ్ లో ఉంటుంది. ఇట్ గాట్ సమ్ 2000-3000 వ్యూస్. అప్పుడు నేనే మహేష్ కత్తి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేనే చెప్పినాను, ఇట్లా సంపూర్ణేష్ తో ఇట్లా చేయొద్దు, హీఈస్ నో లెస్ దెన్ చిరంజీవి, హీఈస్ నో లెస్ దెన్ నాగార్జున్, హీ నో లెస్ దెన్ రజనీకాంత్ అని ఈ మాటలు వాడినా. సంపూర్ణేష్ బాబు ఆ రేంజ్ లో కామెడియన్ కాదు, ఆ రేంజ్ లో తీస్తేనే పబ్లిక్ అది వెళ్తుందని ఆ ఐడియా నేను చెప్పిన. సో ఆయనకు అంతకుముందు స్టోరీ చెప్పినాడు కాబట్టి అందులో ఒక సీన్ చేద్దాం ట్రైలర్ లాగా అని నేను ఇనిషియేటివ్ తీసుకొని ఆ ట్రైలర్ చేసిన. లేకపోతే నాకెవరో చేసి ట్రైలర్ చెయ్యాలంటే నేను చేయను. నేనే ఇనిషియేటివ్ తీసుకొని చేసిన. ఎందుకంటే ఎవరికి ట్రైలర్ చేయలేదు ఎంతవరకు, నా ఇనిషియేటివ్ అయితేనే వస్తుంది అది. లేకపోతే నేను ఇప్పుడు ఒక 10 ట్రైలర్ చేస్తే సార్ మీరు ట్రైలర్ బాగా చేస్తున్నారు మీరు చెయ్యండి అన్నట్టు ఉంటుంది. నేనే చెప్పా ట్రైలర్ చేస్తాను. చేసినప్పుడు ఆ ట్రైలర్ వైరల్ అయింది చాలా. మరి అయితే ఇప్పుడు మీకు ఎస్కేఎన్ ఇప్పుడు సాయి రాజేష్ ప్రొడ్యూస్ చేస్తాను అన్నప్పుడు ఇప్పుడు మీ ఎస్కేఎన్ ఈజ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ ఫర్ ద ఇది కదా, ఎస్కేఎన్ గారు మెయిన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద బేబీ కదా యాక్చువల్గా. అవును. మరి అప్పుడు మీరు గీతార్ట్స్లో కథ చెప్పానని అంటున్నారు, మరి అప్పుడు తర్వాత ఎస్కేఎన్ గారిని మీరు ఎప్పుడు కాంటాక్ట్ కాలేదా? నేను ఈయన త్రూ ఈయన వెళ్ళి తన్ని కలువు అని చెప్తే కలిసి వచ్చిన, అంతే ఒకటే మీట్. ఈయన కదా రెస్పాన్సిబుల్, బికాస్ ఈయన 1 year ఈయన దగ్గర వచ్చిన. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ని ఒకటేసారి కలిసిన నేను, ఇంకొకసారి ఎప్పుడో చూసినట్టున్నా. యాక్చువల్లీ దాని తర్వాత కూడా నాకు ఆల్మోస్ట్ మెమరీ లాస్ అయిపోయి మొన్న ఈ సినిమా అప్పుడు చూసినప్పుడు నాకు అప్పుడు ఇదైంది. నాకు అంతవరకు ఐఎమ్ నాట్ ఇన్ ట్రాక్ విత్ దట్ పర్సన్. ఈయనతో ఇంత జర్నీలో ఉన్నదానికి ఒక్కరోజు కలిసిన దానికి తేడా ఉంటుంది కదా, అంత గుర్తుండాలని ఉండకపోవచ్చు. సో ఇది మొత్తం టోటల్గా మీ మెయిన్ మోటో ఏంటంటే, మోటో త్రూ దిస్ ఏంటంటే బయటకు వచ్చి జనాలకి నేను ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అని చెప్పుకోవాలి అంతే కదా యాక్చువల్గా. సో మరి మీ బేబీ ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు స్క్రీనింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మైట్ బి ఎప్పుడు చూడొచ్చు మేము మీరు అంటే? ఇంకా ఇప్పుడు కొంచెం సడన్ గా మీడియా అది బర్స్ట్ అయ్యేసరికి కొంచెం గందరగోళం ఉంది, వీల్ ప్లాన్. సో మొత్తానికి అదే ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు ఉన్న మెయిన్ క్వశ్చన్స్ అవే. ఒక ఫిల్మ్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 6 months 8 months తర్వాత బయటకు రావడం ఏంటనేది, తర్వాత ఇప్పుడు ఒక మనిషిని మనకు ప్రొడ్యూస్ చేస్తానని నమ్మిన తర్వాత ఇప్పుడు మనకి వితౌట్ ఈజ్ పేయింగ్ ఏ సింగిల్ పెన్నీ టు యూ, బట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్ ఆఫ్ 1 year కదా మీ టీమ్ తోటి. సో వీటన్నిటిని తెలుసుకుందామని చెప్పి అడిగాను యాక్చువల్గా. సో మరి చూద్దాం, అంటే ఇప్పుడు ఎందుకంటే దీని గురించి ఇప్పుడే ఒక కంక్లూజన్ ఇవ్వలేము. మీ సినిమా వాళ్ళు ఖచ్చితంగా లిఫ్ట్ చేశారు లేదు అనేది ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణ మాత్రమే ఇది. సో రేపొద్దున నిజం ప్రూవ్ అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. నేను అది ఫేస్బుక్ లో కూడా అదే పెట్టా, డోంట్ సపోర్ట్ ద ఇండివిజువల్, సపోర్ట్ ద ట్రూత్ అని పెట్టిన ఫేస్బుక్ లో కూడా. నిజంనే సపోర్ట్ చేయండి, ఇండివిజువల్స్ ఇవాళ ఉంటారు, ఇవాళ ఒక మాట అంటారు రేపు ఇంకొక మాట అంటారు, ట్రూత్ నే సపోర్ట్ చేయండి. ఆ ట్రూత్ అనేది నిజం తెలియాలంటే మాత్రం టైం అయితే పడుతుంది కదా. సో ఆ పట్టి నిజంగా ఈ సినిమా మీది అని ఏదైతే మీరు అనుకుంటున్న ఈ ఫుల్ఫిల్ అవుతాయో ఆ రోజు మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే ఆల్ ద బెస్ట్ అనేది చెప్తాను. బట్ దీని గురించి ఇప్పుడు ఏం మనం కంక్లూజన్ ఇవ్వలేము, బికాస్ ఒక ఆరోపణ చేశారు. ఆరోపణ అనేది ప్రస్తుతానికి లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది కాబట్టి దీని నుంచి అవుట్కమ్ ఏమొస్తుందని చూద్దాము. బట్ ఎనీహౌ ఈ విషయాలన్నీ పక్కన పెడితే శ్రీరామ్ అనే వ్యక్తిలో అంటే ఒక టీము ఒక ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మి ₹1 పే చేయకపోయినా కూడా మీతో ట్రావెల్ చేస్తున్నారంటే యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ ఇదనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు పెట్టిన కింద పోస్టుల్లో కూడా మీ వీడియోస్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న జనాలు వాళ్ళ ప్రేక్షకులు చెప్తున్న మాటలు కూడా అయితే మాకు కనపడి. సో నేను చెప్పగలిగింది ఏంటంటే ప్రస్తుతానికి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.